సో ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్టాక్ మార్కెట్ తెలుగు టిప్స్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే వెంటనే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ నోటిఫికేషన్ ఉంటుంది, ఆ బెల్ నోటిఫికేషన్ ఆన్ వేసుకోండి. సో ఫ్యూచర్లో నేను చేసే వీడియోస్ అన్ని మీరు ముందుగా చూడొచ్చు అనమాట, మిస్ కాకుండా. ఓకే, ఎస్. సో ఫ్రెండ్స్, మీరు కనుక స్టాక్ మార్కెట్లో సక్సెస్ఫుల్ ట్రేడర్ కావాలి అనుకుంటే కనుక తప్పకుండా మీరు ఎగ్జాక్ట్గా ఎక్కడ బై చేయాలో, ఎగ్జాక్ట్గా ఎక్కడ సెల్ చేయాలో తెలుసుకోవాలి. ఓకే, సో అలా మనం తెలుసుకోకుండా స్టాక్ మార్కెట్లో అయితే మనం సక్సెస్ అవ్వలేము. సో దీనికి బయింగ్ కానీ లేకపోతే సెల్లింగ్ కానీ కొన్ని సిగ్నల్స్ అయితే ఉంటాయన్నమాట. సో బయింగ్ సిగ్నల్ అని చెప్పి అలాగే సెల్లింగ్ సిగ్నల్ అని ఉంటాయి. సో ఈ సిగ్నల్స్ వచ్చినప్పుడు మనము బయింగ్ సిగ్నల్ వచ్చినప్పుడు బై చేసుకోవచ్చు, అలాగే సెల్లింగ్ సిగ్నల్ వచ్చినప్పుడు సెల్ చేసుకోవచ్చు అనమాట. మా వీడియోలో ఈ డీటెయిల్స్ తెలుసుకుందాం. సో వీడియో అనేది చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి, ఓకేనా? ఎస్, చూడండి. ఫస్ట్ మీకు చార్ట్ చూపిస్తాను నేను, సో దట్ మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. చూడండి. సో నేను ఒక స్టాక్ అయితే తీసుకున్నాను అనమాట, లైక్ మహారాష్ట్ర సీమ్లెస్ స్టాక్ అయితే తీసుకున్నాను. ఈరోజు చార్ట్ మీకు చూపిస్తాను. 5 minute చార్ట్ ఫ్రేమ్ అనమాట. సో ఇంట్రాడే, ఒకవేళ మీరు ఇంట్రాడే చేసేట్టుగా ఉంటే మీకు 5 minute చార్ట్ ఫ్రేమ్ అయితే పెట్టుకోండి, ఓకేనా? దాని తర్వాత ఇక్కడ చూడండి. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఈ బయింగ్ సిగ్నల్ కానీ లేకపోతే సెల్లింగ్ సిగ్నల్ మనకి చూపించడానికి మనము ఒక ఇండికేటర్ అయితే యూజ్ చేసుకోవాలి. ఒక ఇండికేటర్ అయితే అప్లై చేయాలన్నమాట. ఇక్కడ ఇండికేటర్ సెక్షన్స్కి వెళ్తే ఎంఏసిడి ఆ నేమ్ మీరు టైప్ చేస్తే కానీ మీకు చూపిస్తుంది, అది మీరు అప్లై చేసుకోండి. సో నేను ఆల్రెడీ ఇక్కడ అప్లై చేశాను. చూడండి, కింద మీకు ఏదైతే కనిపిస్తుందో బాటంలో లైక్ బ్లూ లైన్, రెడ్ లైన్, ఓకేనా? అలాగే మనకు ఇక్కడ బ్లూ బార్స్ కనిపిస్తాయి చూడండి, బ్లూ బార్స్. సో పైకి బ్లూ బార్స్ కనిపిస్తుంది, కింద రెడ్ బార్స్ కనిపిస్తుంది కదా. సో ఇది మనకి ఎంఏసిడి ఇండికేటర్ అనమాట, ఓకేనా? ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, సో చూడండి, మీరు ఎంఏసిడి సిగ్నల్ గమనించండి ఇక్కడ. సో ఇక్కడ గమనించండి, చూడండి. ఎప్పుడైతే మనకు ఇది ఈ కింద బ్లూ లైన్ అనేది కింద నుంచి రెడ్ లైన్ని కట్ చేయాలి. బ్లూ లైన్ కింద నుంచి రెడ్ లైన్ని కట్ చేస్తుందో అప్పుడు అది బయింగ్ సిగ్నల్ అని చెప్పుకోవచ్చు. సో ఎగ్జాక్ట్గా మనకి ఇక్కడ కట్ చేసింది చూడండి, బ్లూ లైను కింద నుంచి రెడ్ లైన్ కట్ చేస్తుంది ఇక్కడ ఈ ప్లేస్లో. సో ఇమీడియట్గా మనకి ఇక్కడ బయింగ్ వచ్చేసింది చూడండి. అంటే లైక్ 622 రూపీస్ దగ్గర నుంచి 655 రూపీస్ వరకు పెరిగిందన్నమాట. చూడండి, ఇది బయింగ్ సిగ్నల్. ఎప్పుడైతే మనకు ఈ బ్లూ లైన్ కింద నుంచి రెడ్ లైన్ కట్ చేస్తుందో దాన్ని మనం బయింగ్ సిగ్నల్ అని చెప్పుకోవచ్చు. అది సింపుల్ లాజిక్ అనమాట. సో మనము ఈ లాజిక్ని ఇంకా సక్సెస్ఫుల్గా చేయాలనుకుంటే కనుక తప్పకుండా మీరు ఈ ఇండికేటర్ని ఒక్కటే కాకుండా ప్రైస్ యాక్షన్, ఓకేనా? సో ప్రైస్ యాక్షన్ కూడా మీరు కంబైన్ చేయాలి. లేకపోతే వేరే ఇండికేటర్స్ మీకు ఏమైనా ఐడియా ఉంటే కానీ అది కూడా మీరు కంబైన్ చేయాలి. స్టాక్ మార్కెట్లో ఎప్పుడు కూడా మనము ఒకే ఇండికేటర్ని యూజ్ చేసుకొని చేయలేం, ఓకే? సో దీంతో పాటు ఈ ఎంఏసిడి ఇండికేటర్తో పాటు మీకు తెలిసి ఏమన్నా ఇండికేటర్స్ ఉంటే కనుక లైక్ సూపర్ టెంట్ కానీ విధంగా మీకు ఏమన్నా ఇండికేటర్స్ తెలిసిన కనుక ఆ ఇండికేటర్స్ కూడా మీరు అప్లై చేయాలన్నమాట. ఓకే, మీకు ప్రైస్ యాక్షన్ గురించి ఐడియా ఉంటే ప్రైస్ యాక్షన్ గురించి మీరు అప్లై చేసుకోవచ్చు. అవన్నీ కంబైన్ చేసుకొని మనము డెసిషన్ తీసుకోవాలి, బయింగ్ చేయాలా వద్దా అని చెప్పేసి. అలాగే మార్కెట్ ట్రెండ్ కూడా ఈరోజు మార్కెట్ ట్రెండ్ ఎలా ఉంది, అప్ సైడ్ ఉందా, డౌన్ సైడ్ ఉందా? సో మార్కెట్ ట్రెండ్ మనకు అప్ సైడ్ ఉండి ఇక్కడ మనకు డౌన్ సైడ్ చూపించింది అనుకోండి, మనము ఎంట్రీ తీసుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్గా ఈరోజు మార్కెట్ నాకు డౌన్ సైడ్ ఉంది, ఓకే? మార్కెట్ అనేది ఓవరాల్ మార్కెట్ మనకు డౌన్ సైడ్ ఉంది, కానీ ఇక్కడ నాకు బయింగ్ సిగ్నల్ చూపిస్తుంది. సో అప్పుడు మనము ఎంట్రీ తీసుకోకుండా ఉండడం బెటర్ అనమాట. సో మార్కెట్ ఎలా అయితే వెళ్తుందో ఆ సైడ్ వెళ్తేనే మనకు ప్రాఫిట్ అవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది, ఓకేనా? అది. సో ఇవన్నీ మనం కంబైన్ చేసుకోవాలి, ఒకే ఇండికేటర్ కాకుండా ఇవన్నీ కంబైన్ చేసుకోవాలి. మార్కెట్ ట్రెండ్ చెక్ చేసుకోవాలి, దాంతోపాటు ఇండికేటర్స్, మీకు తెలిసిన ఇండికేటర్స్ చెక్ చేసుకోవాలి, అలాగే ప్రైస్ యాక్షన్ కూడా చెక్ చేసుకోవాలి. అన్నీ కంబైన్డ్గా మనం చెక్ చేసుకొని డెసిషన్ తీసుకుంటేనే ప్రాఫిట్ అవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది, ఓకే? ఇది. సో ఎంఏసి ఇండికేటర్ ఏం చెప్తుందంటే ఎప్పుడైతే మనకు ఈ బ్లూ లైన్ రెడ్ లైన్ కింద నుంచి కట్ చేస్తుందో అప్పుడు మనకు బయింగ్ వచ్చినట్టు మీనింగ్ అన్నమాట. సో నేను మీకు ఇంకొక స్టాక్ చూపిస్తాను చూడండి. సో ఇది కూడా మనకి ఈరోజు ఫామ్ అయిన చార్ట్ అనమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కింద చూడండి మీరు. సో ఎంఏసిడి లైన్ ఇక్కడ చూడండి,
ఈ బ్లూ లైన్ కింద నుంచి కట్ చేస్తుంది కదా, బ్లూ లైన్ రెడ్ లైన్ కింద నుంచి కట్ చేస్తుంది ఎక్కడ ఈ ప్లేస్లో అనమాట. సో ఇమీడియట్గా మనకి బయింగ్ వచ్చేస్తుంది చూడండి. 1355కి బ్లూ లైన్ రెడ్ లైన్ కింద నుంచి కట్ చేస్తుంది. సో బయింగ్ వచ్చేసింది ఇక ఈ పాయింట్ దగ్గర అనమాట. 128 దగ్గర నుంచి ఇంతవరకు బయింగ్ వచ్చింది చూడండి, 132 వరకు. ఓకే, సో ఈ విధంగా మనము బయింగ్ చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇది బయింగ్ సిగ్నల్. అలాగే సెల్లింగ్ సిగ్నల్ చూద్దాం మనము. చూడండి, ఓకే, ఇది మనం గమనిస్తే MACD సిగ్నల్ చూడండి. ఎప్పుడైతే మనకు బ్లూ లైన్ పైనుంచి రెడ్ లైన్ కట్ చేస్తుందో, సో పైనుంచి బ్లూ లైన్ రెడ్ లైన్ కట్ చేస్తే సెల్లింగ్ అనమాట. చూడండి, ఈ పాయింట్ కట్ చేసింది. సో ఇమీడియట్గా మనకు సెల్లింగ్ అయితే వచ్చేసింది చూడండి. ఓకేనా, సో ఈ విధంగా నెక్స్ట్ ఇంకొక స్టాక్ మనం చెక్ చేద్దాం. సో ఇది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మనకు బ్లూ లైన్ రెడ్ లైన్ని పైనుంచి కట్ చేస్తే ఆ ప్లేస్ నుంచి మనకు సెల్లింగ్ వచ్చినట్టు మీనింగ్ అనమాట. చూడండి, స్టాక్ చాలా భారీగా పడిపోయింది. పైనుంచి మనకు బ్లూ లైన్ కట్ చేసి స్టాక్ చాలా భారీగా పడిపోయింది కదా. సో ఎప్పుడైతే మనకు ఈ బ్లూ లైన్ రెడ్ లైన్ పైనుంచి కట్ చేస్తుందో మనకి ఈ రెడ్ క్యాండిల్స్ ఫామ్ అవుతాయి, రెడ్ బార్స్ అయితే ఫామ్ అవుతాయి. సో అది కూడా మనం చెక్ చేసుకోవచ్చు. రెడ్ బార్స్ ఫామ్ అయితే సెల్లింగ్ అనమాట. గ్రీన్ బార్స్ పైన ఫామ్ అవుతుంది, దానికి ఆపోజిట్గా రెడ్ బార్స్ ఫామ్ అవుతాయి. సో గ్రీన్ బార్స్ మీనింగ్ బయింగ్ వచ్చినట్టు మీనింగ్. ఓకే, సో ఇది ఒక్కటే మీరు అప్లై చేయకుండా అన్ని ప్రైస్ యాక్షన్, ఇంకా 2-3 ఇండికేటర్స్, తర్వాత ఓవరాల్ మార్కెట్ ట్రెండ్, ఓకే, ఇవన్నీ కూడా అప్లై చేసుకొని మీరు ఇంప్లిమెంట్ చేస్తేనే మనము ట్రేడింగ్లో సక్సెస్ఫుల్ అవుతాం. ఓకే, నేను ఈ MACD ఇండికేటర్ కాకుండా ఇంకా కొన్ని ఇండికేటర్స్ సంబంధించి వీడియోస్ కూడా చేశాను అనమాట. ఆ వీడియోస్ మీరు ఒకసారి చెక్ చేసుకుని మన ఛానల్ ఉంటాయి. సో ఇలాంటి అప్డేట్స్, మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న అప్డేట్స్ అయితే ఎప్పటికప్పుడు అయితే వస్తుంటాయి. ఒకవేళ మీరు కనుక MACD సిగ్నల్ చూసి ఏమైనా ట్రేడింగ్ చేస్తుంటే కనుక ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మీరు టైప్ చేయండి. మీ ఎక్స్పీరియన్స్ మీరు షేర్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో. ఓకేనా? ఎస్, థ్యాంక్ యూ.